నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల్ ములచింతలపల్లి విలేజ్లో అమానుషమైనటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే గిరిజన మహిళపైన అదే గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ యాదవ్ అనుచరులు మానవాళి సిగ్గుపడే విధంగా దాడికి పాల్పడ్డారు. మహిళను వివస్త్రం చేసి సభ్య సమాజం చెప్పుకోలేనటువంటి పద్ధతిలో ఆమె మీద దుశ్చర్యకు పాల్పడ్డారు. 10 రోజుల క్రితం జరిగినటువంటి ఈ సంఘటనను నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ సభ్యులు వెలుగులోకి తీసుకొచ్చారు. నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ తరపు న్యాయవాది జరిగిన సంఘటనపై నాగర్ కర్నూలు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. జిల్లా న్యాయమూర్తి ఆదేశాలతో కదిలినటువంటి పోలీస్ యంత్రాంగం సంఘటన స్థలానికి రాత్రి 8 గంటల ప్రాంతంలో చేరుకొని బాధిత మహిళను రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం వీడియోలో చూడొచ్చు. సంఘటన స్థలంలో స్థానిక ఎస్ఐతో పాటు నేషనల్ ఆదివాసీ కౌన్సిల్ ప్రతినిధులు దృశ్యంలో మనకు కనిపిస్తున్నారు. ఎంత అవానవీయమనంటే ఇక్కడ ములచింతలపల్లిలో ఉన్నటువంటి సెన్సు గిరిజన కుటుంబాలు కష్టం చేసుకొని బతికేటువంటి కుటుంబాలు. అందులో భాగంగా ఉన్నటువంటి వెంకటేష్ యాదవ్ దగ్గర పనికి కుదిరింది. వాళ్ళ గత 2 సంవత్సరాలుగా ఎలాంటి జీతపత్యాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటూ నానా రకాల శారీరక హింసలు పెట్టినా కూడా 2 సంవత్సరాలు భరించి ఆయన వెట్టి చాకిరీ చేశాను. ఇది ఇట్లా ఉంటే వెంకటేష్ ఈ ఈశ్వరం అన్నట్టు ఆమె పనిచేయనని చెప్పేసి తప్పించుకొని పోతే వారం రోజుల క్రితం పట్టుకొని వచ్చి తీవ్రమైనటువంటి శారీరక హింసలు పెట్టి హింసలే కాకుండా రూమ్లో బంధించి వెంకటేష్ యాదవ్ ఆయన అనుచరులతో కలిసి రాత్రిపూట ఇంట్లో బంధించి వివత్సం చేసి వారం రోజుల తర్వాత ఇవాళ నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ అనే మా సంస్థకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆ ఎస్పీ ఏం మాట్లాడతాడంటే, ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగితే నేను ఎస్ఐని కాదు కానిస్టేబుల్ కాదు నేనెందుకు వస్తానంటాడు. తూతూ మంత్రంగా ఎస్ఐ గారిని ఒక కానిస్టేబుల్ ఇచ్చిండు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తుంది ఏంటంటే, గిరిజనులని వాళ్ళకి చదువు రాదని అమాయకులని చెప్పేసి మీరు ఇలాంటి పద్ధతిలో ప్రవర్తిస్తే వాళ్ళ తరపున గొంతు ఇవ్వడానికి వాళ్ళ తరపున మద్దతు ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. అది మర్చిపోవద్దు. కేవలం మీరు రాజకీయ నాయకులకు డబ్బుల్లోనికి పనిచేస్తా అంటే కుదరదు. తక్షణం ఎవరైతే ఈ భౌతిక దాడి గురైనటువంటి బాధితురాలు ఉన్నదో ఆ బాధితురాలికి చట్టపరమైనటువంటి అన్నీ చెందకపోతే న్యాయం జరగకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మారుతుంది. దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం, మీరు పేరుకు మాత్రమే ఉమెన్ సేఫ్టీ వింగ్ అని పెట్టుకొని మీ ఆఫీసర్లను ఏసీ రూమ్లలో కూర్చుండబెట్టి గరీబోళ్ళు ఎక్కడైనా పోని పేదోడు ఎక్కడైనా పోని తమాషాలు చేస్తే నడవై.